Hi dear students, good morning. I am Jay Kumari, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University. Today we are discussing about the Unit 4. యూనిట్ 4లో వచ్చేసరికి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ గురించి మనకి ఉంటుంది. ఫస్ట్ టాపిక్ వచ్చేసి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సెకండ్ కాన్సెప్ట్ ఆఫ్ క్యాష్ ఫ్లో, ప్రిపరేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అండ్ యూజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ క్యాష్ ఫ్లో అనాలిసిస్ ఇంక్లూడింగ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చూడబోతున్నాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ మనం వచ్చేసరికి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటో చూద్దాం. Cash plays a very important role in the entire economic life of a business. వ్యాపార జీవన స్రవంతిలో నగదు అనేది అత్యంత ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. ది టెక్నిక్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అండ్ ఇట్స్ యుటిలిటీ హ్యావ్ బీన్ డిస్కస్డ్ ఇన్ ద ప్రెసెండింగ్ చాప్టర్. It has also been pointed that this statement summarizes the changes in fund, that is working capital. This statement presents a comprehensive picture of the various compositions of working capital and also portrays those financial transactions which causes a change in working capital. But the working capital concept of fund comprises, in addition to cash and bank, other current assets and current liabilities too. Hence, funds flow statement fails to convey the quantum of inflow and outflow of cash. A firms need cash to make payments its suppliers, to incur day-to-day expenses and to pay salaries, wages, dividends, etc. In fact, what blood is to human body, cash is to a business enterprises. అంటే ఇదేం చేస్తుంది, క్యాష్ ఫ్లో అనేది వ్యాపార జీవన స్రవంతిలో నగదు అనేది అత్యంత ప్రధానమైన పాత్రనైతే పోషిస్తూ ఉంటుంది. అంటే వస్తు సప్లైదారులకు సొమ్ము చెల్లించడానికి కానివ్వండి, రోజువారీ ఖర్చులను చెల్లించడానికి కానివ్వండి, అలాగే జీతాలు, వేతనాలు, అద్దె, వడ్డీలు మరియు డివిడెండ్లు మొదలైన వాటినన్నిటినీ చెల్లించడానికి వ్యాపార సంస్థకు క్యాష్ అనేది ఎంతో అవసరము. మానవ శరీరానికి రక్తం అనేది ఎంత ప్రధానమైనదో వ్యాపారానికి నగదు కూడా అంతే ప్రధానమైనదని మనకి ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో చూపిస్తుంది. ప్రతి వ్యాపార సంస్థ కూడా చాలినంత నగదు నిల్వలను ఉంచుకోవాల్సి వస్తుంది. అప్పుడే ఇబ్బందులు లేకుండా వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటారు. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ ఏ స్టేట్మెంట్ లైక్ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్. అంటే ఏంటంటే ఒక వ్యాపార సంస్థ భారీ పరిమాణంలో లాభాలను ఆర్జించేందుకు అయితే దాని వద్ద తగినంత నగదు నిల్వ లేకపోవడంతో వాటాదారులకు డివిడెండ్ చెల్లించే స్థితిలో లేదు. అందుకే కారణాలు ఏమిటంటే మనం విశ్లేషించి క్రింది అంశాలను అనేది మనకి తెలియచేస్తూ ఉంటుంది. చూడండి ఒకసారి. Cash flow statement is a statement like funds flow statement. A cash flow statement concentrates to transactions that have a direct impact on cash. ఏమంటుంది, that have a direct impact on cash. It deals with the inflow and outflow of cash between two balance sheet dates. అంటే పై సందర్భాల్లో వ్యాపారం లాభాలను ఆర్జించిన దాని వద్ద డివిడెండ్లు చెల్లించడానికి సరిపడా నగదు అయితే ఉండదు. వ్యాపారంలోకి వచ్చే నగదు అంటే ఇన్ఫ్లో కానివ్వండి, అవుట్ఫ్లో కానివ్వండి, వ్యాపారం నుంచి బయటికి వెళ్ళే నగదు మీద అంటే అవుట్ఫ్లో ఆఫ్ క్యాష్ తగినంత పటిష్టమైన నియంత్రణ అనేది, కంట్రోల్, పర్యవేక్షణ అనేది లేకపోతే వ్యాపార సంస్థలకు లాభాలు వచ్చినా కూడా డివిడెండ్ చెల్లించలేని పరిస్థితికి గురి అవుతూ ఉంటాయి. అలాగే దట్ ఈస్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద చేంజెస్ ఇన్ క్యాష్ పొజిషన్ బిట్వీన్ ద టూ పీరియడ్. Cash flow means inflow and outflow of cash during accounting period. From the beginning of the year up to the end of the year, cash is received from various sources and spent on various heads. And incoming and outgoing cash is termed as cash flow. The term cash here stands for cash and bank balance.
funds flow statement is prepared to explain the changes which have taken place in net working capital during the period under consideration, but it fails to explain the changes in cash balance. ఏమైంది? But it fails to explain the changes in cash balance అంటున్నాడు. The movement of cash is of vital importance to the management. For if the inflow of cash are not sufficient to meet the outflows, the firm will not be able to meet its current obligations. Many a time management is posed with the paradox of huge profits and yet impossible to pay dividends or even taxes. That is, a firm may make a good profit but the amount have to be still collected. The amount may be lying as book debts or blocked in inventories. For example, if credit sales remain uncollected, profit may be good but cash position will be bad. Profit may be good but cash position will be bad. ఏంటి? ప్రాఫిట్ అనేది మంచిగా ఉంది కానీ క్యాష్ పొజిషన్ అనేది ఎలా ఉంది? బ్యాడ్గా ఉండడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది? నష్టం అనేది రావడం జరుగుతుంది. అంటే ఫండ్ అనే పదాన్ని సంచిత దృక్పథంతో వాడినప్పుడు అది నగదుగా గుర్తించబడుతుంది. కానీ నగదు ప్రతిపాదిక వ్యాపార సంస్థ ఆర్థిక పరిస్థితిలోని మార్పులను చూపించే నివేదికను నగదు ప్రవాహ నివేదికగా పిలవడం జరుగుతుంది. అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్గా పిలవడం జరుగుతుంది. ఏ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది ఫర్మ్ ఆన్ క్యాష్ బేసిస్ ఈజ్ కాల్డ్ as క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. నగదు ప్రవాహ నివేదికను నగదు స్రవంతి నివేదిక అని కూడా పిలవడం జరుగుతుంది. నగదు ప్రవాహ నివేదిక అకౌంటింగ్ కాలంలో వ్యాపారంలోకి వచ్చే నగదు అంటే ఇన్ఫ్లో ఆఫ్ క్యాష్, వ్యాపారం నుండి బయటకు వెళ్ళిన నగదు తెలియచేస్తూ ఉంటుంది. అకౌంటింగ్ కాలంలో సాధారణంగా సంవత్సర కాలంలో నగదు వసూళ్లు మరియు చెల్లింపులనే చూపే నివేదికను నగదు ప్రవాహ నివేదిక అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే when the management is interested to know about the movement of cash and the availability of cash, the cash flow analysis provides this information. The cash flow analysis provides this information అంటుంది. క్యాష్ ఫ్లో అనాలిసిస్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ రికార్డింగ్ సిస్టమేటికల్లీ ఆల్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్. క్యాష్ ఫ్లో అనేది ఏం చేస్తుంది? నగదు ప్రవాహ నివేదిక అనేది ఏం చేస్తుంది? రికార్డింగ్ చేస్తుంది సిస్టమేటిక్గా. సంస్థలోకి వచ్చేటటువంటిది కానివ్వండి, సంస్థ నుంచి వెళ్ళిపోయేటటువంటి ఇన్ఫ్లోస్ కానివ్వండి, అవుట్ఫ్లోస్ కానివ్వండి, ఏం చేస్తుంది? తయారు చేస్తూ ఉంటుంది. అలాగే thus it shows the sources inflow of cash receipts and the purposes for which payments outflow are made. It is like a receipts and payments account in a summary form. నెక్స్ట్ మనం చూసినట్లయితే యూజెస్ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. యూజెస్ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. A cash flow statement is a primary importance to the financial management. A cash flow statement is of primary importance of the financial management. Financial management ki cash flow అనేది ప్రధానమైనది, చాలా ముఖ్యమైనది. It is an essential tool for short term financial analysis. ఇది షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ అనాలిసిస్కి ఎసెన్షియల్ టూల్ ఖచ్చితంగా ఉండవలసింది. ఇట్ మెయిన్ యూజెస్ ఆర్ యాజ్ ఫాలోస్. ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఫెసిలిటీస్ టు ప్రిపేర్ సౌండ్ ఫైనాన్షియల్ పాలసీస్. ఇట్ ఆల్సో హెల్ప్స్ టు ఎవాల్యుయేట్ ద కరెంట్ క్యాష్ పొజిషన్. Next, a projected cash flow statement can be prepared in order to know the future cash position of a concern as enable a firm to plan and coordinate its financial operations properly. Next మనం చూసినట్లయితే
It helps in taking loans from bank and other financial institutes. ఇది ఏం చేస్తుంది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది మనకి బ్యాంక్లో లోన్ తీసుకోవడానికి కానీ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ నుంచి మనీ తీసుకోవడానికి హెల్ప్ అనేది చేస్తుంది. ది రీపేమెంట్ కెపాసిటీ ఆఫ్ ద ఫర్మ్ కెన్ బి అండర్స్టూడ్ బై గోయింగ్ త్రూ ద క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఇట్ హెల్ప్స్ ద మేనేజ్మెంట్ ఇన్ టేకింగ్ షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ డెసిషన్స్. క్యాష్ ఈజ్ ద సోల్ అండ్ హార్ట్ ఆఫ్ ది బిజినెస్. క్యాష్ అనేది ఒక బిజినెస్కి క్యాష్ అనేది ఒక సోల్ లాంటిది, అంటే ఆత్మ, అలాగే ఆర్ట్ అంటారు కదా, అటువంటిది. దేనికి? బిజినెస్కి క్యాష్ అనేది. క్యాష్ ఈజ్ pivot of all business activities. Everyone is cash minded. The aim of business is to gather cash. Business is a source while cash is the end. Therefore it is very useful. The statement explains the causes of poor cash position in spite of substantial profits as a firm by throwing light on various applications of cash made by the firm. Next మనం చూసినట్లయితే difference between funds flow statement and cash flow statement. Difference between funds flow statement and cash flow statement. ఫస్ట్ మనం చూసినట్లయితే the funds flow statements show the causes of changes in net working capital, whereas the cash flow statement shows the causes of the changes in cash. ఏమంటుంది? నిధుల ప్రవాహ నివేదిక విశాల నిధుల భావన, అంటే వైడర్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫండ్స్ అంటారు కదా, నిర్వహణ మూలధనంపై ఆధారపడుతూ ఉంటుంది. కానీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఏం చేస్తుందంటే నిధి సంచిత భావనలో నగదుగా కానీ నగదు ప్రవాహ నివేదికలు కానీ తీసుకోవడం జరుగుతుంది. అలాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ స్టార్టెడ్ విత్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ క్యాష్ వైల్ దేర్ ఆర్ నో ఓపెనింగ్ ఆర్ క్లోజ్ బ్యాలెన్స్ ఇన్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఏం చేస్తుంది? నగదు ప్రవాహ నివేదిక అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్ అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్తో స్టేట్మెంట్ అనేది ప్రారంభిస్తూ ఉంటుంది. వైల్ దేర్ ఆర్ నో ఓపెనింగ్ ఆర్ క్లోజింగ్ బిజినెస్ ఇన్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో అలాంటి నివేదిక అనేది మనం తయారు చేయని అవసరం అయితే లేదు. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ డీల్స్ ఓన్లీ విత్ క్యాష్, వేరియస్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ డీల్స్ విత్ ఎట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. ఏం చేస్తుంది? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది డీల్స్ ఓన్లీ క్యాష్తోనే డీల్స్ చేస్తుంది. కానీ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఏం చేస్తుంది? డీల్స్ విత్ కాంపోనెంట్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్, మూలధనానికి సంబంధించిన విధినైతే తయారు చేస్తూ ఉంటుంది. అంటే నిధుల ప్రవాహ నివేదిక సంచిత అకౌంటింగ్ ప్రతిపాదిక తయారు చేయబడుతుంది. కానీ నగదు ప్రవాహ నివేదిక అనేది నగదు అకౌంటింగ్ ప్రతిపాదికగా తయారు చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ వైల్ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ యూస్ఫుల్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్. ఏంటి? ప్రస్తుత ఆస్తులు మరియు అప్పులలో మార్పులను చూపించడానికి ప్రత్యేక మూలధనంలో మార్పును చూపించేటటువంటి మనం మూలధన నిర్వహణ అనేది తయారు చేయాలి. కానీ దీంట్లో అలాంటి నివేదిక అయితే తయారు చేయబడదు. నెక్స్ట్ మనం చూసినట్లయితే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ వైల్ ద ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ యాక్యురల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది దేని మీద బేసిస్ అవుతుందంటే అకౌంటింగ్ని బేస్ అయ్యి క్యాష్ ఫ్లో అనేది తయారు చేయడం జరుగుతుంది. బట్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది బేస్డ్ ఆన్ యాక్యురల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ మీద డిపెండ్ అయ్యి తయారు చేస్తూ ఉంటుంది. Cash flow statement depicts only the changes in cash position, while fund flow statement is concerned with the changes in working capital between two balance sheet dates. అలాగే cash is a part of working capital in improvement in cash position, as indicated by cash flow statement can be taken as indicator of improved working capital position, but the reserve is not true.
that is sound fund position may not necessarily means sound position. ఏమని తెలియజేస్తుందంటే నిధుల ప్రవాహ నివేదిక మూలాధారాలు మరియు వినియోగాన్ని మాత్రమే తెలియజేస్తుంది. కానీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్కి వచ్చేసరికి ఏం చేస్తుందంటే నగదు ప్రవాహ నివేదిక అంటే నిర్వహణ కార్యకలాపాల నుండి పెట్టుబడి కార్యకలాపాల నుండి ఆర్థిక కార్యకలాపాల ద్వారా వ్యాపారంలోకి ప్రవహించేటటువంటి నగదు, వ్యాపారం నుంచి బయటకు వచ్చిన నగదును విడివిడిగా తెలియచేస్తూ ఉంటుంది. ఈ రెండింటి మధ్యను తేడాను నగదు మరియు నగదు సమానాంతరాల పెరుగుదల కానివ్వండి తగ్గుదల కానివ్వండి పరిగణించబడుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే డిస్టింగ్విష్ బిట్వీన్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అండ్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. డిఫరెన్స్ బిట్వీన్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అండ్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. అయితే మనం చూసినట్లయితే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ యూస్ఫుల్ టూల్ ఆఫ్ ఫైనాన్షియల్ అనాలిసిస్కి క్యాష్ ఫ్లో అనేది యూస్ఫుల్ టూల్. హౌఎవర్ ఇట్ సఫర్స్ ఫ్రమ్ some limitations which are as follows. A cash flow statement only reveals the inflow and outflow of cash. The cash disclosed by this statement may not be deceived the true liquid position. There are inventories over a number of items like checks, stamps, postals, orders, etc. to be included in a cash statement likes into account both cash account and non-cash items. Hence cash fund does and mean net income of the business. Working capital being a wider concept of funds, a funds flow statement presents a more complete picture than cash flow statement. నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రిపరేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ప్రిపరేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. In the preparation of a cash flow statement, we restrict ourselves strictly to sources and uses such alone. Cash flow statement can be prepared on the same position. The pattern on which a funds flow statement is prepared. The change in the cash position from one period to another is computed taking into account sources and applications of cash. The preparation of statement is based balance sheets. Income statement other given information. Key to preparation of cash flow statement lies in releasing the fact that all items appearing on income statement are to be computed on cash basis. That is, income statement is prepared on actual basis while cash flow statement is prepared on cash basis. The measurement of cash flow statement is not the measurement income. This statement is divided into two parts: source of cash and applications of cash. All transactions involving inflow of cash are sources of cash, and all transactions including in outflow of cash are applications of cash. It is prepared in two ways: report form and accounting form. These are explained later. Reporting form and accounting form దీని గురించి మనం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ది ప్రిపరేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కెన్ బి studied under the following two groups. First one, flow of cash due to non-current items. Flow of cash due to operations. అయితే ఫ్లో ఆఫ్ క్యాష్ అండర్ నాన్ కరెంట్ ఐటమ్స్ చూసినట్లయితే, నాన్ కరెంట్ ఐటమ్స్ మీన్స్ ఫిక్స్డ్ ఐటమ్స్. Under this heading, it is
proposed to consider the flow cash on account of non-current items like fixed assets and fixed liabilities. Inflow of cash. Inflow of cash. Increase in share capital. Share capital ante equity of preferences issued for constitute flow of cash. The actual amount received is taken into account, that is after adding premium or during discount. Share issued for consideration other than cash are not accounted for. Issue of debentures అనేది చూద్దాం. The net cash received on issue of debentures in inflow of cash. If debentures are issued for consideration other than cash, it will not constitute inflow of cash. Rising long-term loans. Long-term loans received from financial institutions are sources of cash inflow. Sales of fixed assets, investment, etc. Cash received by selling non-current assets during the accounting period is inflow of cash. Outflow of cash అనేది ఎలా ఉంటుందంటే application of cash may take any of the following forms. Redemption of debentures అనేది ఎలా ఉంటుందంటే when debentures are redeemed in cash, there is an outflow of cash, the cash position is decreased. ఏమవుతుంది, క్యాష్ పొజిషన్ అనేది తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ రీపేమెంట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. వెన్ ద రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ పేడ్ ఇన్ క్యాష్. ఏం చేస్తుంది, రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అనేది ఏం చేస్తుంది, పేడ్ ఇన్ క్యాష్ రూపంలో పే చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ అవుట్ఫ్లో ఆఫ్ క్యాష్. ఇది ఏమవుతుంది, సంస్థ నుంచి వెళ్ళిపోయేటటువంటి క్యాష్ కింద అవుతుంది. పర్చేస్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఇంటి స్థిరాస్తులు మనం కొనుగోలు చేసినప్పుడు క్యాష్ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ అడిషనల్ అసెట్స్ ఆర్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎగ్జైటింగ్ ఫిక్స్డ్ అసెట్స్ సచ్ యాజ్ ప్లాంట్, మెషినరీ, ఫర్నిచర్ ఎక్సెట్రా. అంటే ఫిక్స్డ్ అసెట్స్ అనేవి మనకి ఏమొస్తుంది, యంత్రాలు, పరికరాలు, అలాగే బిల్డింగ్స్, భవనాలు అన్నీ ఇందులోకి. ఫర్నిచర్ అంటే చెక్కకు సంబంధించినటువంటివన్నీ ఇందులోకి రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ అవుట్ఫ్లో ఆఫ్ క్యాష్. ఏమవుతుంది, ఇది క్యాష్ అనేది వెళ్ళిపోతుంది, బట్ మనకి అసెట్స్ అనేవి మన దగ్గరికి వస్తూనే ఉంటాయి. రీపేమెంట్ ఆఫ్ లాంగ్ టర్మ్ లోన్స్. ఏంటి, రీపేమెంట్ ఆఫ్ లాంగ్ టర్మ్ లోన్స్. ది రీపేమెంట్ ఆఫ్ లాంగ్ టర్మ్ లోన్స్ రిజల్ట్స్ ఇన్ డిక్రీజెస్ ఇన్ క్యాష్. లాస్ ఆన్ ఆపరేషన్స్. లాస్ సఫర్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్ విల్ రిజల్ట్ ఇన్ అవుట్ఫ్లో ఆఫ్ క్యాష్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫ్లో ఆఫ్ క్యాష్ డ్యూ టు ఆపరేషన్స్. లో ఆఫ్ క్యాష్ డ్యూ టు ఆపరేషన్స్. ది కంప్యూటేషన్ ఆఫ్ క్యాష్ ఫ్రమ్ business operations can be studied under the two different situations. ఫస్ట్ ఏ చూసినట్లయితే when all transactions are cash transactions. మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ క్యాష్ ట్రాన్సాక్షన్సే అవుతాయి. when all transactions are not క్యాష్ ట్రాన్సాక్షన్స్. కానీ మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయితే కావు. నెక్స్ట్ మనం చూసినట్లయితే when all transactions are క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయినప్పుడు ది కంప్యూటేషన్ ఆఫ్ క్యాష్ ఫ్రమ్ బిజినెస్ ఆపరేషన్స్ విల్ బీ వెరీ సింపుల్. విత్ ట్రాన్సాక్షన్స్ ద ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సోర్స్. ది following illustration shows the net profit is taken as the amount of cash from ఆపరేషన్. ఫస్ట్ మనం చూసినట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st December. ఏంటి, ప్రాఫిట్ అండ్ సర్దుబాటు చేసినటువంటి లాభ నష్టాల ఖాతా సంవత్సరాంతానికి 31 డిసెంబర్ నాటికి తయారు చేయడం జరిగింది. ఫస్ట్ మనం చూసినట్లయితే పర్టికులర్స్ రూపీస్, పర్టికులర్స్ రూపీస్, డెబిట్ టు క్రెడిట్. టు పర్చేజెస్ 45,000. టు పర్చేజెస్ 45,000. టు వేజెస్ పేడ్ చెల్లించినటువంటి వేతనాలు ఎంత, 10,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. టు కొనుగోలు అనేది మనకి ఎంత ఇచ్చాడు, 45,000 అనేది ఇవ్వడం జరిగింది. శాలరీస్ పేడ్ జీతాల చెల్లింపు అనేది ఎంత ఇచ్చాడు, 5,000 అనేది ఇవ్వడం జరిగింది. టు కమిషన్ పేడ్ చెల్లించినటువంటి కమిషన్ ఎంత, 2,000 అనేది ఇవ్వడం జరిగింది. స్టేషనరీ
ఎంత ఇచ్చాడు 2000 అనేది ఇవ్వడం జరిగింది. టు నెట్ ప్రాఫిట్ అనేది ఎంత ఇచ్చాడు 35,000 అనేది ఇవ్వడం జరిగింది. క్రెడిట్ సైడ్ చూసినట్లయితే బై సేల్స్ అమ్మకాలు ఎంత ఇచ్చాడు 1 lakh రూపీ అనేది ఇవ్వడం జరిగింది. సో టోటల్ మనకి ఎంత వచ్చింది 1 lakh అనేది రావడం జరిగింది. నెట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్. ఇన్ ద అబవ్ ఎగ్జాంపుల్ ఆల్ పర్చేజెస్, సేల్స్ అండ్ అదర్ ట్రాన్సాక్షన్స్ ఆర్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ది అబవ్ ఈక్వేషన్ స్టాండర్డ్ గుడ్స్. When all the transactions are not cash transactions, credit transactions are common. ఏంటి అరువు ట్రాన్సాక్షన్స్ అనేవి కామన్గా ఉంటాయి. ఇన్ యాక్యురల్ ప్రాక్టీస్ ది బిజినెస్ సెల్స్ గూడ్స్ ఇన్ క్యాష్ యాజ్ వెల్ యాజ్ ఇన్ క్రెడిట్. thus it is often found that a part of sales are credit sales, some purchase are credit purchase. ఏంటి కొనుగోలు చేసినా కానీ ఏమవుతాయి అరువు కొనుగోళ్ళే అవుతాయి. ఏ ఫ్యూ ఎక్స్పెన్సెస్ ఆర్ ఆల్వేస్ అవుట్ స్టాండింగ్ టు సమ్ ఎక్స్టెంట్ ఆర్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ ఇమీడియట్లీ రియలైజ్డ్. అండర్ సచ్ circumstances the net profit made by a firm cannot equally amount of cash. Therefore adjustment will have to be made for each of these in order to find out cash from business operations. For considering inflow and outflow of cash from operations, the following are considered. The effect of credit sales. The effect of credit sales. Cash sales are determined by deducting the credit sales from the total sales of the period. Cash sales equal to total sales minus credit sales. అంటే మొత్తం అమ్మకాలు మైనస్ అరువు అమ్మకాలు తీసేగా. అలాగే నెక్స్ట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ నెట్ ప్రాఫిట్ మైనస్ డెబిటర్స్ ఎట్ ద ఎండ్. నెట్ ప్రాఫిట్ మైనస్ డెబిటర్ ఎట్ ద ఎండ్. టోటల్ సేల్స్ ఎంత ₹80,000. నెట్ ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ ₹50,000 ఫర్ ఎగ్జాంపుల్కి. కాస్ట్ ఆఫ్ సేల్స్ ₹65,000. డెబిటర్స్ ఎట్ ద ఎండ్ ₹3,000 అనేది ఇవ్వడం జరిగింది. ఫైండ్ అవుట్ ద క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ అని అడుగుతున్నాడు. ఫైండ్ అవుట్ ద క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు నెట్ ప్రాఫిట్ మైనస్ డెబిటర్ ఎట్ ద ఎండ్ ఎంత ఇచ్చాడు. ఫస్ట్ మన నెట్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు 15,000 అనేది ఇవ్వడం జరిగింది. 15,000 మైనస్ డెబిటర్స్ ఎట్ ద ఎండ్ ఎంత ఇచ్చాడు 3,000 అనేది ఇవ్వడం జరిగింది. 15,000 మైనస్ 3,000 ఈక్వల్ టు 12,000 అవుతుంది. నెక్స్ట్ హియర్ ద క్యాష్ ఫ్లో ఇన్ఫ్లో ఈస్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 15,000 రూపీస్ 12,000కి రావడం జరిగింది. ఇన్ కేస్ దేర్ వేర్ అవుట్ స్టాండింగ్ డెబిటర్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, ఇట్ కెన్ బి అజ్యూమ్డ్ దట్ they must have been realized during the current year. In such case the cash from operations is computed as follows. Cash from operations net profit plus debitors at the beginning, debitors at the end. ఏంటి క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది నెట్ ప్రాఫిట్ని ప్లస్ చేస్తాము, డెబిటర్స్ ఎట్ ద బిగినింగ్ మైనస్ డెబిటర్స్ ఎట్ ద ఎండ్ అనేది మనం చేయడం జరుగుతుంది. లేదా వేరొక పద్ధతిలో చూసినట్లయితే నెట్ ప్రాఫిట్ డిక్రీజ్ ఇన్ డెబిటర్స్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ డెబిటర్స్, డిక్రీజ్ ఇన్ డెబిటర్స్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ డెబిటర్స్ వేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ ₹1 lakh, ఓపెనింగ్ డెబిటర్స్ ₹7,000, క్లోజింగ్ డెబిటర్స్ ₹13,000. చూడండి నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ ఎంత 1 lakh రూపీస్, ఓపెనింగ్ డెబిటర్స్ ₹7,000, క్లోజింగ్ డెబిటర్స్ ₹13,000. ఫైండ్ ద క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ అన్నాడు. సో మనం క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ని చూడండి నెట్ ప్రాఫిట్ ప్లస్ డెబిటర్స్ ఎట్ ద బిగినింగ్, డెబిటర్స్ ఎట్ ద ఎండింగ్ మైనస్ అనేది చేయాలి. అయితే మనం నెట్ ప్రాఫిట్ ప్లస్ ఓపెనింగ్ డెబిటర్స్ ప్లస్ క్లోజింగ్ డెబిటర్స్ అనేది వేసుకోవడం జరుగుతుంది. నెట్ ప్రాఫిట్ అనేది ఎంత ఇచ్చాడు ₹1 lakh అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఓపెనింగ్ డెబిటర్స్ అనేది మనకి ఎంత ఇచ్చాడు 7,000. సో 1 lakh ప్లస్ 7,000 ఈక్వల్ టు 1,07,000.
మైనస్ మనకి ఎంత ఇచ్చాడు, క్లోజింగ్ డెబిటర్స్ అనేది 13,000 అనేది ఇవ్వడం జరిగింది. సో 1,07,000 నుంచి 13,000 తీగా మనకి ఎంత వచ్చింది, ₹94,000 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్, నెట్ ప్రాఫిట్ మైనస్ ఇంక్రీజ్ ఇన్ డెబిటర్స్. ఏంటి, నెట్ ప్రాఫిట్ మైనస్ ఇంక్రీజ్ ఇన్ డెబిటర్స్ అన్నప్పుడు నెట్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు, ₹1 lakh అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ డెబిటర్స్ అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసుకోవడం జరుగుతుంది. సో డెబిటర్స్లో ఎంత ఇంక్రీజ్ అయింది, 6,000, 7,000కి 13,000కి డిఫరెన్స్ అనేది ఎంత వచ్చింది, 6,000 అనేది రావడం జరిగింది. సో 1 lakh మైనస్ ఇంక్రీజ్ ఇన్ డెబిటర్స్ 6,000 ఈక్వల్ టు 94,000 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ బి చూసినట్లయితే ఎఫెక్ట్ ఆఫ్ క్రెడిట్ పర్చేజెస్. Effect of credit purchases. Cash purchases are determined by deducting credit purchases. Creditors at the deducting credit purchases from total purchases. To find out the amount of cash from operations, the amount of outstanding creditors at the end are added to net profit. ఎఫెక్ట్ ఆఫ్ క్రెడిట్ పర్చేజెస్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, క్యాష్ పర్చేజెస్ ఆర్ డిటర్మైన్డ్ బై డిడక్టింగ్ క్రెడిట్ పర్చేజెస్ ఫ్రమ్ టోటల్ పర్చేజెస్ నుంచి ఏమవుతుంది, డిడక్టింగ్ అనేది అవుతుంది క్రెడిట్ పర్చేజ్ నుంచి. టు ఫైండ్ అవుట్ ద అమౌంట్ ఆఫ్ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్, ద అమౌంట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ క్రెడిటర్స్ ఎట్ ద ఎండ్ ఆర్ యాడెడ్ టు నెట్ ప్రాఫిట్. నెక్స్ట్ చూసినట్లయితే క్యాష్ పర్చేజెస్ అనేది ఈక్వల్ టు టోటల్ పర్చేజెస్ మైనస్ క్రెడిట్ పర్చేజెస్. Total purchases minus credit purchases. Cash from operation equal to net profit plus creditors at the end minus creditors at the beginning. Cash from operation అనేది ఎలాగా, net profit plus creditors at the end minus creditors at the beginning. Or cash from operations, net profit plus increase in creditors or decrease in creditors, increase in creditors or decrease in creditors. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్కి ఒక సమ్ చూద్దాం. నెట్ ప్రాఫిట్ ఈక్వల్ టు ₹50,000. నెట్ ప్రాఫిట్ ఈక్వల్ టు ₹50,000. ఓపెనింగ్ క్రెడిటర్స్ ₹1 lakh, ₹10,000. క్లోజింగ్ క్రెడిటర్స్ ₹15,000 అనేది ఇవ్వడం జరిగింది. నెట్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు, 50,000 అనేది ఇవ్వడం జరిగింది. ఓపెనింగ్ క్రెడిటర్స్ ఎంత ఇచ్చారు, 10,000 అనేది ఇవ్వడం జరిగింది. క్లోజింగ్ క్రెడిటర్స్ అనేది ఎంత ఇచ్చారు, ₹15,000. ఫైండ్ అవుట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ అని అడుగుతున్నాడు. ఏమడిగాడు, క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్. సో అయితే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ అనేది మనం ఎలా చేసుకుంటాం, నెట్ ప్రాఫిట్ ప్లస్ క్రెడిటర్స్ ఎట్ ద ఎండ్ ఆర్ క్రెడిటర్స్ ఎట్ ద బిగినింగ్. సో మైనస్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ నెట్ ప్రాఫిట్ ప్లస్ క్లోజింగ్ క్రెడిటర్స్ మైనస్ ఓపెనింగ్ క్రెడిటర్స్. నెట్ ప్రాఫిట్ అనేది ఎంత ఇచ్చాడు, 50,000 అనేది ఇవ్వడం జరిగింది. ప్లస్ క్లోజింగ్ క్రెడిటర్స్ 15,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 65,000 వస్తుంది మనకి. అలాగే ఓపెనింగ్ క్రెడిటర్స్ అనేది తీసేస్తాం. సో 65,000 నుంచి మనం 10,000 తీసేగా ఈక్వల్ టు 55,000 అనేది మనకి రావడం జరుగుతుంది. ఆర్ సెకండ్ మెథడ్ చూసినట్లయితే నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇంక్రీజ్ ఇన్ క్రెడిటర్స్ ఆర్ డిక్రీజ్ ఇన్ క్రెడిటర్స్ చూసినట్లయితే నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, 50,000 అనేది మనకి రావడం జరిగింది. 50,000 ప్లస్ ఇంక్రీజ్ ఇన్ క్రెడిటర్స్ 5,000, 50,000 ప్లస్ 5,000 ఈక్వల్ టు 55,000 అనేది మనకి రావడం జరిగింది. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ స్టాక్స్. ఎఫెక్ట్ ఆఫ్ స్టాక్స్, ఓపెనింగ్ స్టాక్ విచ్ అపియర్స్ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఏంటి, ట్రేడింగ్ అకౌంట్ అనేది ఒక పార్ట్ లాంటిది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి. రెడ్యూసెస్ ప్రాఫిట్, it reduces the profit without reducing the cash balance. Closing stock increase the profit without increasing the cash balance. The equation for computing cash from operation can be put as follows. The equation for computing cash from
operation can be put as follows. Cash from operations equal to net profit, decrease in cash stock or increase in cash stock, decrease in cash stock or increase in cash stock. మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ వన్ సమ్ చూసినట్లయితే నెట్ ప్రాఫిట్ రూపీస్ 9,000, ఓపెనింగ్ స్టాక్ రూపీస్ 3,000, క్లోజింగ్ స్టాక్ రూపీస్ 2,200. నెట్ ప్రాఫిట్ ఈస్ రూపీస్ 9,000, ఓపెనింగ్ స్టాక్ రూపీస్ 3,000, క్లోజింగ్ స్టాక్ రూపీస్ 2,200 అనేది ఇవ్వడం జరిగింది. సో ఫైండ్ అవుట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ ఏమంటున్నాడు, ఫైండ్ అవుట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ అన్నప్పటికీ క్యాష్ ఆపరేషన్ అనేది నెట్ ప్రాఫిట్ ప్లస్ డిక్రీజ్ ఇన్ క్యాష్ స్టాక్, ఇంక్రీజ్ ఇన్ క్యాష్ స్టాక్. సో నెట్ ప్రాఫిట్ ఈక్వల్ టు 9,000 ప్లస్ ఇంక్రీజ్ ఇన్ ఓపెనింగ్ స్టాక్ అనేది మనకి ఎంత ఇచ్చాడు 3,000 అనేది ఇవ్వడం జరిగింది. 9,000 ప్లస్ 3,000 ఈక్వల్ టు 11,000. 12,000 మైనస్ క్లోజింగ్ స్టాక్ అనేది ఎంత ఇచ్చాడు 2,200. సో 12,000 మైనస్ 2,200 ఈక్వల్ టు 9,800. ఎంత 9,800 అనేది మనకు వచ్చింది. నెట్ ప్రాఫిట్ ప్లస్ ఓపెనింగ్ స్టాక్ మైనస్ క్లోజ్ స్టాక్. సో ఓపెనింగ్ నెట్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు 9,000, అలాగే ఓపెనింగ్ స్టాక్ అనేది 3,000 ఇవ్వడం జరిగింది. సో 9,000 ప్లస్ 12,000 ఈక్వల్ టు 9,000 ప్లస్ 3,000 ఈక్వల్ టు 12,000. అలాగే మైనస్ క్లోజింగ్ స్టాక్ ఎంత 2,200 ఇవ్వడం జరిగింది. 12,000 మైనస్ 2,200 ఈక్వల్ టు 9,800 అని రావడం జరిగింది. నెక్స్ట్ వేరే మెథడ్లో చూసినట్లయితే నెట్ ప్రాఫిట్ ప్లస్ డిక్రీజ్ ఇన్ క్యాష్ స్టాక్, నెట్ ప్రాఫిట్ ప్లస్ డిక్రీజ్ ఇన్ స్టాక్, నెట్ ప్రాఫిట్ ప్లస్ డిక్రీజ్ ఇన్ స్టాక్లో చూసినట్లయితే 9,000 ప్లస్ 800 ఈక్వల్ టు 9,800. 9,000 ప్లస్ 800 ఈక్వల్ టు 9,800 ఎంత వచ్చింది. నెట్ ప్రాఫిట్ ప్లస్ డిక్రీజ్ ఇన్ స్టాక్, డిక్రీజ్ ఇన్ స్టాక్లో ఎంత డిఫరెన్స్ వచ్చింది మనకి 3,000కి 2,200కి ఎంత ఓపెనింగ్ స్టాక్లో ఎక్కువ ఉంది. సో డిఫరెన్స్ అమౌంట్ అనేది ఎంత వచ్చింది 800 అనేది రావడం జరిగింది. సో మనం ఏం చేస్తాం డిక్రీజ్ ఇన్ స్టాక్ అనేది వేసుకోవడం జరుగుతుంది. సో నెట్ ప్రాఫిట్ ప్లస్ డిక్రీజ్ ఇన్ స్టాక్ ఎంత 9,000 ప్లస్ 800 ఈక్వల్ టు 9,800 అనేది వేసుకోవడం జరుగుతుంది. క్యాష్ ఆపరేషన్ నెట్ ప్రాఫిట్ ప్లస్ ఓపెనింగ్ స్టాక్ మైనస్ క్యాష్ స్టాక్ క్లోజింగ్ స్టాక్. సో 9,000 ప్లస్ 3,000 ఎంత 12,000 మైనస్ 2,200 ఈక్వల్ టు 9,800 అనేది రావడం జరుగుతుంది. నెట్ ప్రాఫిట్ ప్లస్ డిక్రీజ్ ఇన్ స్టాక్ అనేది మనకి ఎంత వచ్చింది 9,000 ప్లస్ 800 ఈక్వల్ వస్తాను 9,800 అనేది రావడం జరుగుతుంది. ఎఫెక్ట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఎఫెక్ట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ closing balance of outstanding expenses is added to and opening balance of outstanding expenses is deducted from the net profit of current year in order to find out cash from operation. Closing balance of outstanding expenses is added to and opening balance of outstanding expenses అవుతుంది. ఏంటి ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఏమవుతుంది అవుట్స్టాండింగ్ నిలిచివేయబడినటువంటి చార్జెస్ కింద అవుతుంది. డిడక్టెడ్ ఫ్రమ్ ద నెట్ ప్రాఫిట్ ఆఫ్ కరెంట్ ఇయర్ ఇన్ ద ఆర్డర్ టు ఫైండ్ అవుట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్. Alternatively, increase in outstanding expenses is added to and decrease in outstanding expenses is deducted from net profit to find out income from operation. To find out income from operation. Effect of outstanding expenses అంటే నిలిచివేయబడినటువంటి ఖర్చులు ఏమవుతాయి మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే నిలిచివేయబడినటువంటి క్లోజింగ్ బ్యాలెన్స్ అలాగే నిలిచివేయబడినటువంటి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమవుతుంది ఈజ్ డిడక్టెడ్ ఫ్రమ్ ద నెట్ ప్రాఫిట్ ఆఫ్ కరెంట్ ఇయర్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఆల్టర్నేటివ్లీ ఇంక్రీజ్ ఇన్ అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ యాడెడ్ టు అండ్ డిక్రీజ్ ఇన్ అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ డిడక్టెడ్ ఫ్రమ్ నెట్ ప్రాఫిట్ టు ఫైండ్ అవుట్ ఇన్కమ్ ఫ్రమ్
ఆపరేషన్స్. ఫైండ్ అవుట్ ఇన్కమ్ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటున్నాడు. ఎఫెక్ట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్.